సాంకేతికత ఎంత అభివృద్ధి చెందుతున్నా మానవీయ విలువలను విద్యార్థులు ఎన్నడూ మరవరాదని వాటిని పెంపొందించుకోవాలని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ పూర్వపు గోదావరి జిల్లాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కిరణ్ చంద్ర సూచించారు. శనివారం భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇండక్షన్ ప్రోగ్రాం పేరిట ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ కృష్ణ చైతన్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. ప్రకృతి విపత్తుల సమయంలో విద్యార్థుల సేవా దృక్పథం సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ కేఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ బర్త్ సెంటినరీ ఇయర్ సందర్భంగా అప్పుడున్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటూ కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి విద్యార్థి కూడా చదువుతో పాటుగా కొంత సామాజిక సేవ చేయాలన్న తలంపుతోటి ఎన్ఎస్ఎస్ని ఆ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్లాస్ రూమ్లో ప్రతి ఒక్కరు కూడా పాఠాలు నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే నిజమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి కమ్యూనిటీల నుంచి రావడం జరుగుతుంది. అంటే కమ్యూనిటీ అంటే మనకి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి. ముఖ్యంగా రూరల్ కమ్యూనిటీ, అర్బన్ కమ్యూనిటీ, ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పి ఈ రకంగా మనం విభజించుకుంటూ వెళ్ళినట్లయితే 3 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ మనకు ఉండడం జరుగుతుంది. దానిలో భాగంగా ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా పుస్తకాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకుంటూ, సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటూ, దాన్ని అధ్యయనం చేస్తూ, ఆ సమస్యలకి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషిస్తూ నిజమైనటువంటి విజ్ఞాన విధానం ఉందంటే కనుక అది సమాజం ద్వారా మాత్రమే పొందుకోవడానికి ఈ ఎన్ఎస్ఎస్ అనేది మీకు ఎంతగానో దోహదపడటం జరుగుతుంది. Let us say 75 years back, our forefathers, the people in the society, so they sacrificed their lives, their families, their earnings, their assets for the future generations of the India. స్వాతంత్రం కోసం అన్నీ వదిలేసి సమాజ అభివృద్ధి కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం అన్నీ వదిలేసి స్వాతంత్రం సాధించి పెట్టి మనం ఈరోజు ఇంత హాయిగా ఇక్కడ కూర్చొని మనకు కావలసిన పనులు, నచ్చిన పనులు, సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకుంటున్నామంటే కేవలం అప్పుడు వాళ్ళు అర్పించిన జీవితాల వల్లే. మీకు ఈ ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకం ఇప్పుడు చూశారు, మీరు విన్నారు ఒక పాట, అది మన జీవిత లక్ష్యం కావాలి. మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా చేసేది అనమాట ఎన్ఎస్ఎస్ అంటే. కాబట్టి మీరు చేసే పని ప్యాషన్తో చేయండి, ఇంట్రెస్ట్తో చేయండి. సో ఇంట్రెస్ట్తో చేసినప్పుడు మాత్రం ఇవన్నీ సక్సెస్ అవుతాయి. కొన్ని ఊళ్ళో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొందరు కళ్ళు తిరిగి కూడా పడిపోయారు ఎండల్లోనే. అయినా సరే చేసి అయిపోయిన తర్వాత మీ సీనియర్స్ అనమాట వాళ్ళు చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మేము చాలా నేర్చుకున్నాం సార్ ఇటువంటి అని. సో మనం ఇప్పుడు టెక్నాలజీ కాలేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పల్లెటూరులో రూరల్ పీపుల్ చాలామంది ఉంటారు, మీరు వాళ్ళకి టెక్నాలజీ నేర్పచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫోన్పే అనేది అందరికీ బాగా కామన్, అండ్ లేమెన్ కూడా వాళ్ళు లేమెన్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో అటువంటి టెక్నాలజీస్ మీరు వాళ్ళకి నేర్పారు అనుకోండి, మిమ్మల్ని చూసేటప్పుడు వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. మా పిల్లలు ఎక్కడికి వచ్చారనేది ఆనందపడిపోతారు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆనందపడ్డారో మనకి సంతోషం వస్తుంది అనమాట. ఇవన్నీ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట.